أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ووصى بها إبراهيم بنيه ويعقوب يا بني إن الله اصطفى لكم الدين فلا تموتن إلا وأنتم مسلمون. أم كنتم شهداء إذ حضر يعقوب الموت إذ قال لبنيه ما تعبدون من بعد قالوا نعبد إلهك وإله آبائك إبراهيم وإسماعيل وإسحاق إله واحد ونحن له مسلمون. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోక ప్రభు అయిన అల్లా శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ అందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం, దేవుని చివరి గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 133వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. దీని తెలుగు అనువాదం: పరలోకంలో ఇబ్రాహీము సజ్జనులతో పాటు ఉంటాడు. అతను ఎలాంటి వాడు అంటే, ఓ ఇబ్రాహీం, నీవు నీ దేవునికి విధేయునిగా మారిపో అని అతని ప్రభువు అన్నప్పుడు అతను వెంటనే నేను విశ్వప్రభువు యొక్క విధేయుణ్ణి అని జవాబు పలికాడు. ఇదే మార్గంలో నడవండి అని ఇబ్రాహీము తన సంతానానికి హితోపదేశం చేశాడు. ఈ ఉపదేశాన్నే ఇబ్రాహీము కుమారుడు మరియు అతని మనవడు అయినటువంటి యాకూబు కూడా తన సంతానానికి చేశాడు. నా బిడ్డలారా, ఈ ధర్మాన్నే అల్లాహ్ మీ కొరకు ఎన్నిక చేశాడు కనుక మీరు మరణించే వరకు కూడా విధేయులుగానే ఉండండి. యాకూబు మృత్యుదశలో ఉన్నప్పుడు మీరు అక్కడ ఉన్నారా? లేరు కదా. మరణించే ముందు అతను తన కుమారులతో ఈ విధంగా అన్నాడు: ఓ నా బిడ్డలారా, నా తరువాత మీరు ఎవరిని ఆరాధిస్తారు? అప్పుడు వారంతా సమాధానం పలికారు: మీరు మీ పెద్దలైన ఇబ్రాహీము, ఇస్మాయిలు, ఇస్హాకు దేవుడుగా భావించినటువంటి ఆ ఏకైక దేవుణ్ణి మేము ఆరాధిస్తాము. మేము ఆయనకే ముస్లింలమై ఉంటాము. సోదరులారా, చూడండి, చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇక్కడ మనం వినడం జరిగింది. దీని గురించి కొంచెం వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాను. సావధానంగా ఆలకించండి. మరి ఇంతకు ముందు వాక్యాలలో దైవం చెప్తున్నాడు, ఇబ్రాహీము విధానాన్ని ఎవరు ద్వేషించగలడు? ఎవరైతే తనకు తాను అసూయకు, అహంభావానికి గురి చేసుకున్నవాడు తప్ప అని. ఎందువలనంటే ఇబ్రాహీము యొక్క మార్గము అత్యంత తేలికైనటువంటి దైవాన్ని చేరే మార్గము. ఆది నుండి కూడా దైవం బోధిస్తున్నటువంటి మార్గమే. కొత్త మార్గము ఏ ప్రవక్త కూడా బోధించడు సోదరులారా. ప్రతి ప్రవక్త కూడా ఒకే ధర్మాన్ని, ఒకే మార్గాన్ని బోధించారు. అదేమిటంటే అందరికీ దైవం ఒక్కడే, అందరి సృష్టికర్త ఒక్కడే అన్న సిద్ధాంతం. ఈ ధర్మాన్నే ఇబ్రాహీము కూడా బోధించడం జరిగింది. మరి ఈ ధర్మాన్ని ఎవరు తిరస్కరించగలుగుతారు? ఎవరైతే అజ్ఞానులో వారు తప్పించి మరెవరు కూడా తిరస్కరించరు. మరి ఈ ధర్మాన్ని గురించే చివరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ ప్రవక్త వారు కూడా బోధించడం జరిగింది. అయితే కేవలము మా జాతి నుండి ప్రవక్త ఉద్భవించలేదు అన్న అసూయతోటి చివరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ ప్రవక్త వారిని తిరస్కరించడం జరిగింది. దైవము ఈ విధంగా చెప్తున్నాడు: దైవం యొక్క కారుణ్యము మీ చేతుల్లో ఏమీ కూడా లేదు. మీరు ఏదైతే తలుస్తారో అది దైవం చేయడు. ఆయన ఏదైతే తలుస్తాడో అది మాత్రమే చేస్తాడు. మనకు ఒకరు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, నాకు ఆయన నచ్చలేదు కాబట్టి మేము ఆయనను ప్రవక్తగా అంగీకరించము అంటే అది మీ ఇష్టం. కానీ ఎవరిని నిర్ణయించాలో, ఎవరి ద్వారా ఆయన సందేశాన్ని మరి ప్రచారం చేయించాలో దైవానికి తెలుసు. కాబట్టి మనకు నచ్చినా నచ్చకపోయినా ప్రవక్తలు కాకుండా పోరు. ఈ విషయాన్ని మనము బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి
దైవం చెప్తున్నాడు, సత్యాలన్నీ కూడా మీ ముందు తేటతెల్లం అవుతున్నప్పటికీ కూడా, తేటతెల్లం అవుతూ ఉన్నప్పటికీ కూడా కేవలము మనస్సును మీరు జయించలేక సత్యాన్ని తిరస్కరిస్తున్నారు. మనోకాంక్షల దాస్యాన్ని నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోలేకపోతున్నారు. నేను ఇంతకు ముందు చెప్పడం జరిగింది సోదరులారా, సత్యాన్ని విశ్వసించడానికి 3 ప్రధానమైనటువంటి అడ్డంకులు మనిషికి తగులుతుంటాయి. అందులో ప్రధానమైనది ఏమిటంటే అతని మనోకాంక్షల దాస్యం. ఎందువలనంటే మనస్సు ఎప్పుడు కూడా చెడునే ప్రోత్సహిస్తూ ఉంటుంది, చెడు చెయ్యమనే అతనిని ప్రోద్బలం చేస్తూ ఉంటుంది తప్పించి మంచిని గురించి అతని ఎంత మాత్రం కూడా తీసుకువెళ్ళదు. ఒకవేళ అతని మనసులో ఏదైనా మంచి చేయాలన్న తలంపు కలిగినప్పటికీ కూడా చెడు అనేది దాని మీద విజయం సాధించి చెడు వైపునకు తీసుకువెళ్తుంది తప్ప మరి మంచి వైపునకు తీసుకువెళ్ళడానికి ఎంత మాత్రం కూడా అతని మనసు ప్రయత్నం చేయదు. అందువలననే మనోకాంక్షల దాస్యం ఉంది చూశారు, ఇది చాలా భయంకరమైనటువంటి అడ్డంకు దైవాన్ని గుర్తించడంలో. కాబట్టి అందుకనే భగవద్గీత గ్రంథంలో చెప్పడం జరిగింది, మరి ఎవరైతే ఈ మరణానికి పూర్వమే ఇక్కడే కామక్రోధములు జయించుచున్నాడో వారు నిశ్చయంగా దైవాన్ని పొందుతున్నాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మన మనస్సును, మన మనోకాంక్షలను, కామం, క్రోధం అంటే కోరికలను, ఈ కోపాన్ని, ఇటువంటి లక్షణాలను మనము ఎవరైతే ఇక్కడ జయిస్తున్నారో, ఇక్కడ అదుపులో పెడుతున్నారో, ఇక్కడ అదుపు సాధిస్తున్నారో వారు మాత్రమే మరి సాఫల్యానికి పొందడానికి అర్హులవుతారు. కాబట్టి ఈ విధంగా మనోకాంక్షల దాస్యము, తన తాత ముత్తాతల ఆచారాలు, ఈ విధంగా సాటి మనుషుల యొక్క చట్టాలు, ఈ 3 కూడా మనిషిని తన దైవాన్ని గుర్తించడానికి అడ్డంగా తగులుతూ ఉంటాయన్నమాట. దైవం ఇదే చెప్తున్నాడు, సత్యం తేటతెల్లమైనప్పటికీ కూడా వీరు మనస్సును జయించలేక దానిని అంగీకరించడం లేదు అంటున్నాడు. ఎందువలంటే సోదరులారా, అందరు ప్రవక్తలు కూడా సత్య ధర్మాన్ని బోధించారు, ఒకే ధర్మాన్ని బోధించారు, ఒకే విధేయతా ధర్మము. దీనిని అరబీ భాషలో ఇస్లాం అని పిలుస్తారు. ఏకేశ్వరోపాసన అంటే ఒకే ఈశ్వరుణ్ణి ఉపాసించడము, ఒకే దేవుణ్ణి ఆరాధించడము. ఈ ధర్మాన్నే అరబీ భాషలో ఇస్లాం అని పిలుస్తారు. కాబట్టి మనిషి పుట్టిన దగ్గర నుండి కూడా చివరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు కూడా అందరూ కూడా ఒకే ధర్మాన్ని బోధించారు. అదే మానవతా ధర్మము, దైవ విధేయతా ధర్మము. దైవానికి పూర్తిగా సమర్పించుకుని శాంతిగా జీవితం గడపడమే దీనినే విధేయతా ధర్మం అని, ఇస్లాం అని పిలవడం జరిగింది. చూడండి, ఇక్కడ ప్రధానంగా ఒక ప్రవక్త అతను చనిపోతూ తన బిడ్డలకు ఈ విధమైనటువంటి హితబోధ చేస్తున్నాడు. చూడండి సోదరులారా, సహజంగా మనిషి చనిపోతూ ఉన్నప్పుడు తన బిడ్డలను, తన వంశస్థులను, తన వారసులను పిలిచి సహజంగా ఆస్తిపాస్తుల గురించి చెప్తాడు. లేకపోతే నాకు పలానా చోట ఈ విధమైనటువంటి అప్పులున్నాయనో, లేకపోతే ఈ విధమైనటువంటి ఆస్తులున్నాయనో, వారికి ఎంత ఇవ్వాలని, ఈ విధంగా ప్రపంచానికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల వ్యవహారాలను మాత్రమే మాట్లాడతాడు తప్పించి ఇంకొక మాట మాట్లాడు. కానీ నిజమైనటువంటి మనిషి, నిజమైన దైవ విధేయుడు ఏం చెప్తాడు? ప్రపంచం గురించి ఆలోచించడు, పరలోకం గురించి ఆలోచిస్తాడు. అదే విషయాన్ని ఇక్కడ ఒక ప్రవక్త ఆయన చనిపోతూ తన బిడ్డలకు ఈ విధంగా చెప్తున్నారు, ఓ నా బిడ్డలారా, మీరు నా తర్వాత ఎవరిని ఆరాధిస్తారు? చూడండి, మనము ఎప్పుడైనా మన బిడ్డలకు ఈ విధమైనటువంటి శిక్షణను ఇవ్వడం జరిగిందా? ఈ విధమైన నైతిక శిక్షణను మనం ఎంత మాత్రం కూడా దీని గురించి పట్టించుకోము. చూడండి, మరి ఎందువలనంటే మరి తల్లిదండ్రులకు సమయం ఉండదు. ఈ విధంగా వారిని ఆ స్కూళ్లకు, ఆ కాలేజీలకు పంపించడం జరుగుతుంది. ఎక్కువ సమయం అంతా కూడా బిడ్డలు ఆ కాలేజీల్లో, ఆ యొక్క స్కూళ్ళలో గడుపుతుంటారు. కానీ మన స్కూళ్ళు, మన కాలేజీలు బిడ్డను మరి ఉద్యోగాన్ని సంపాదించడానికి అవసరమైనటువంటి చదువుని ఇస్తున్నాయి తప్పించి నైతిక విద్యను ఎంత మాత్రం కూడా ప్రస్తుత సమాజంలో బోధించడం లేదు. తద్వారా నైతికత అన్నదే కొరబడిపోతుంది మన బిడ్డలలో. అతను ఎంత పెద్దవాడై డిగ్రీలు, మరి ఇంజనీరింగ్ చదివి ఉన్నప్పటికీ కూడా మరి అతన్ని నోటమ్మట రకరకాల బూతుమాటలు, దుర్భాషలు మనం వింటుంటాం. చదువుకున్న పిల్లవాడు ఆ విధంగానే ఉంటాడు, చదువు లేనటువంటి పిల్లవాడు కూడా అదే విధంగా ఉంటున్నాడు. దీనికి కారణం ఏమిటంటే చదువు అనేది కేవలము వ్యాపారాత్మకంగా మరి డబ్బును సంపాదించే ఒక మార్గంగా మాత్రమే ప్రస్తుతం మారిపోయింది. తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉండడం లేదు, మరి విద్యను బోధించే గురువుల పట్ల గౌరవం ఉండడం లేదు,
పెద్దల పట్ల గౌరవం ఉండడం లేదు. ఇంకా ప్రధానంగా దైవం విషయంలో ఎంత దూరంగా ఉంటారు అంటే స్వయంగా తల్లిదండ్రులే అప్పుడే నీకు ఏమొచ్చిందిరా, మరి కొంత వయసు వచ్చిన తర్వాత వెళుదుగానిలే, దైవాన్ని గురించి ఆలోచించుగాలి అని తల్లిదండ్రులు స్వయంగా బిడ్డను బోధిస్తుంటారు. చూడండి ఎంత విచారకరమైనటువంటి విషయము. కానీ ఇక్కడ ఒక ప్రవక్త తను చనిపోతూ తన బిడ్డలకు ఈ విధంగా బోధిస్తున్నాడు, ఈ విధంగా శిక్షణ ఇస్తున్నాడు, అడుగుతున్నాడు, ఓ బిడ్డలారా, నా తర్వాత మీరు ఎవరిని ఆరాధిస్తారు? నా తర్వాత నా ఆస్తిపాస్తులు ఈ విధంగా పంచుకోండి, లేకపోతే ఈ విధంగా అప్పులు పంచుకోండి, పలానా ఇల్లు మీకు, పలానా ఇల్లు అతనికి, ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడడం లేదు ప్రవక్త. కాబట్టి ప్రవక్తల యొక్క జీవితంలో మనకు అనేక గుణపాఠాలు ఉంటాయి. అందుకనే దైవము తన గ్రంథంలో గత ప్రవక్తల గురించి ఈ విధంగా ఎందుకు చెప్తున్నాడు అంటే మనము వాటిని విని మన యొక్క జీవితాన్ని మార్చుకోవాలని. కేవలం కథల మాదిరిగా విని ఊరుకోవడానికి దైవము, కాలక్షేపానికి దైవము తన గ్రంథాన్ని పంపించలేదు సోదరులారా. మరి కాలక్షేపం కోసం మనము పురాణాలు వింటుంటాము, కథలు వింటుంటాము. కానీ కాలక్షేపం నిమిత్తము మరి మన సమయాన్ని వృధా చేసుకోవడానికి దైవము తన గ్రంథాన్ని పంపించలేదు. మన జీవితాన్ని మార్చుకోవడం కోసము, మన ఇహపరలోకాల జీవితాల సాఫల్యాన్ని కోసము దైవము తన గ్రంథాన్ని పంపించడం జరిగింది. చూడండి సోదరులారా, మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు, మరి తండ్రి తన సంతానానికి ఇవ్వగలిగే అత్యుత్తమమైనటువంటి బహుమానం ఏదైనా ఉన్నది అంటే అది ఉత్తమమైనటువంటి నైతికమైనటువంటి శిక్షణ అన్నారు. చూడండి, ఒక తండ్రి బిడ్డను గురించి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. మరి ఆ బిడ్డ ఎంత పెరిగి పెద్దవాడి పిల్లలు కలిగి ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రుల ముందు చిన్న పిల్లవానిగానే కనబడుతుంటాడు. ఈ విధంగా అతన్ని గుండెల మీద పెట్టుకుని పెంచుకుంటాడు తల్లిదండ్రులు ఒక బిడ్డను. మరి అతనికి ఏ కష్టం కలగకుండా రకరకాల సౌకర్యాలను కలుగజేస్తూ ఉంటారు. కానీ ఒకటి ప్రధానమైనటువంటి విషయాన్ని మర్చిపోతుంటే ఏమిటంటే వీరికి మనము నైతికమైనటువంటి విద్యను ఇస్తున్నామా లేదా, దైవాన్ని గురించి మనము ఏమైనా వీళ్ళకి బోధిస్తున్నామా లేదా, మన యొక్క సాంప్రదాయాల గురించి, మరి ఇటువంటి నైతికమైనటువంటి విధానాలను గురించి మనము ఇవ్వలేకపోతే పోనీ ఆ స్కూళ్ళలో కానీ ఆ కాలేజీల్లో కానీ ఇటువంటి విద్యను బోధించడం జరుగుతుందా లేదా, మనం ఏ మాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి ఈ రోజున లేదు సోదరులారా. కాబట్టి మన బిడ్డలు ఈ విధంగా మారిపోతున్నారు అంటే మనమే కారణము. మరి ఏ కాలేజీల్లో ఏ స్కూళ్ళలో బాగా చెప్తారు, ఏ స్కూళ్ళలో ఏ కాలేజీలో ర్యాంకులు బాగా వస్తాయి అన్నదే మనం ఆలోచిస్తాము తప్పించి, బిడ్డ పొద్దున్నే 7 గంటలకు వెళ్ళి సాయంత్రం 8 గంటల వరకు కూడా చదువుతూ ఉంటాడు. కానీ అందులో ఒక అరగంట పాటైనా కూడా నైతిక విద్యను బోధిస్తున్నారా అని తల్లిదండ్రులు ఏ కాలేజీని కూడా ప్రశ్నించరు. ఈ విధంగా ఒక యంత్రం మాదిరిగా మన బిడ్డ మారిపోతున్నాడు. మరి అతనికి తల్లిదండ్రుల పట్ల కానివ్వండి, సమాజం పట్ల కానివ్వండి, అతని దైవం పట్ల కానివ్వండి, మరి అతనికి ఆలోచనలు ఏ విధంగా కలుగుతాయి? మరి సుమారు 12 గంటల పాటు కేవలము చదువుతూనే అతను నిండిపోతున్నట్లయితే మిగతా విషయాలు అతనికి ఎవరు బోధిస్తారు? ఇంట్లో తల్లిదండ్రులు బోధించరు, మరి బయట గురువులు బోధించరు. మరి అతను ఉత్తమమైనటువంటి మానవుగా ఎలా మారతాడు? యంత్రం మాదిరిగానే మారతాడు, డబ్బు సంపాదించేవానిగానే మారతాడు. అందుకనే తన తల్లిదండ్రులను విడిచిపెట్టి అతను విదేశాలకు ఉద్యోగం నిమిత్తం వెళ్తున్నాడు తప్పించి తల్లిదండ్రుల యొక్క ఆలనా పాలన చూసుకోవడం కానివ్వండి, వారి బాగోగుల గురించి ఆలోచించడం కానివ్వండి, మరి తన సమాజాన్ని గురించి ఆలోచించడం కానివ్వండి అతను ఎందుకు చేయలేకపోతున్నాడు అంటే ఆ తప్పు మనది. కాబట్టి మనము సరైన నైతిక విద్యను అందించలేకపోతున్నాము. మన బిడ్డలకు అందించలేనప్పుడు వారి నుండి మనము నైతికత ఏ విధంగా మనము ఆశించగలము ఒకసారి ఆలోచించండి సోదరులారా. మన పెద్దలు చెప్తారు, అడ్డాలప్పుడు బిడ్డలు కానీ గెడ్డాలు వచ్చిన తర్వాత బిడ్డలు కాదు అని. మరి నిజంగానే సోదరులారా, ఈ రోజున మన బిడ్డలు ఎలా తయారయ్యారంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. స్వయంగా నేను చూసినటువంటి ఒక ఉదాహరణ. మరి దానవాయిపేటలో ఒక బ్రాందీ షాప్ ఉన్నది. ఆ షాపు పక్కన ఒక ఫ్యాన్సీ స్టోర్ ఉన్నది. ఆ ఫ్యాన్సీ స్టోర్లో నేను కొన్ని వస్తువులు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మరి 3 యువకులు, మీసాలు కూడా సరిగ్గా రాలేదు, ఆ 3 యువకులు ఒక బైక్ మీద స్పీడ్గా ఆ బ్రాందీ షాప్లోకి వెళ్ళారు. కాసేపు అయిన తర్వాత అంతే స్పీడ్గా బయటకు వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. మరి ముక్కుపచ్చలారనటువంటి ఆ బిడ్డలు, మీసాలు కూడా రానటువంటి ఆ బిడ్డలు ఇప్పటి నుండి ఆ త్రాగుడుకు వాళ్ళు అలవాటైతే వాళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి.
తల్లిదండ్రులు ఏమని భావిస్తున్నారు? కాలేజీకి పంపుతున్నాం కదా, నా బిడ్డకు మరి సకల సౌకర్యాలు కలుగజేస్తున్నాను కదా, మరి సెల్ ఫోన్ ఇస్తున్నాను, మరి అతనికి రీఛార్జ్ చేయిస్తున్నాను, అన్నీ కూడా సరిగ్గా చేస్తున్నాను కదా అన్నదే ఆలోచిస్తున్నాడు తప్పించి, మన బిడ్డ బయటికి వెళ్ళి ఏం చేస్తున్నాడు, కాలేజీలో చదువుతున్నాడా లేకపోతే కాలేజీ నుండి బయట తిరుగుతున్నాడా, ఇటువంటి విషయాలను మనము ఈ రోజున ఆలోచించకపోతే రేపు వాళ్ళు పచ్చి తాగుబోతులుగా మారి తమ జీవితాన్ని సర్వనాశనం చేసుకుని మరి సమాజాన్ని మరి కలుషితం చేస్తూ ఉంటే ఆ బాధ్యత మనది కాదో ఒకసారి ఆలోచించండి సోదరులారా. మరి మనసుకు ఎంత బాధ కలిగిందంటే ముక్కుపచ్చలారనటువంటి మరి మీసాలు కూడా రానటువంటి ఆ కుర్రవాళ్ళు ఆ విధంగా ఆ బ్రాందీ షాపులకు వెళ్ళి తాగి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం ఆ బైక్ మీద చూసి దీనికి బాధ్యత ఎవరు అని ఒకసారి ఆలోచిస్తే మనము మాత్రమే అవుతాం సోదరులారా. మనము మన బిడ్డలను పట్టించుకోకపోతే, వాళ్ళు ఏం చేస్తున్నారో మనం పట్టించుకోకపోతే తర్వాత వారు నాశనం అయిపోతే కారణం మనమే అవుతాము. తర్వాత మనం ఎంత ముత్తుకున్నా కూడా, ఎంత బాధపడినా కూడా ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి మనలో ప్రతి తల్లిదండ్రులు కూడా మనము గమనించాలి, మన బిడ్డలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వారి యొక్క స్నేహితులు ఎలాంటి వారు అని. ఎందువల్లంటే మరి ఒక బిడ్డ పాడైపోవడానికైనా లేకపోతే బాగో అవ్వడానికైనా స్నేహితులే కారణమవుతారు. కాబట్టి అతని స్నేహితులు గురించి మనము బాగా ఆలోచన విచారణ చేస్తూ ఉండాలి, ఎలాంటి స్నేహితులు ఉన్నారు అని. ఒక పెద్ద మనిషి అన్నాడు, నీ స్నేహితులు ఎలాంటి వారు చెప్పు, నీవు ఎలాంటి వాడు నేను చెప్తాను అని. కాబట్టి మనిషి తన స్నేహితుని ధర్మాన్ని అనుసరిస్తుంటాడు. అతను మంచివాడు అయితే ఇతను మంచివాడుగానే ఉంటాడు, అతను చెడ్డవాడు అయితే ఇతను చెడ్డవాడుగానే ఉంటాడు. కాబట్టి మంచి స్నేహితుల సాంగత్యంలో మనము అతన్ని పెరిగేలా చూడాలి, నైతిక విద్య అతను అందించేలా చూడాలి. లేకపోతే ఆ బాధ్యత మన మీద అవుతుంది, ఆ తప్పు మనదే అవుతుంది. ఇంటి దగ్గర మనము చెప్తూ ఉండాలి, తల్లిదండ్రులను ఏ విధంగా ఉండాలి, ఈ విధంగా నీ యొక్క దైవాన్ని గురించి. ఎందుకంటే సోదరులారా, మనిషి ఎప్పుడైతే దైవాన్ని గురించి తెలుసుకోడో అన్ని చెడులు కూడా అతనిలో చేరతాయి. దైవం యొక్క భీతి ఎప్పుడైతే అతని మనసులో ఉంటుందో, పాప భీతి ఎప్పుడైతే అతని మనసులో కలుగుతుందో అప్పుడే అతను తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచిస్తాడు, తన యొక్క సమాజాన్ని గురించి ఆలోచిస్తాడు. తన స్వయంగా మరి ఎంత కష్టపడిన తల్లిదండ్రులు నన్ను పెంచుతున్నారే, మరి నేను వారికి ఏమాత్రం కూడా మోసం చేయకూడదు, వారిని నేను బాధ పెట్టకూడదు అన్న ఆలోచన అతనికి ఆ దైవ భీతితోనే కలుగుతుంది. లేకపోతే సోదరులారా, తర్వాత మనము ఈ రోజున చూడండి, ప్రపంచం అంత భయంకరంగా మన యువకులందరూ కూడా ఈ విధంగా నిర్వీర్యం అయిపోతున్నారంటే వారికి సరైనటువంటి నైతిక విద్య మనం అందించలేకపోతున్నాము. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్పారు, మనిషి చనిపోయినప్పటికీ కూడా 3 కర్మల యొక్క ఫలితము అతనికి చనిపోయిన తర్వాత కూడా లభిస్తూ ఉంటుంది. అంటే సహజంగా మనిషి బ్రతికున్నప్పుడు పుణ్యకార్యాలు చేస్తుంటాడు, అతనికి ఆ పుణ్యాలు లభిస్తుంటాయి. కానీ చనిపోయిన తర్వాత కూడా 3 పనులు, ప్రపంచంలో అతను చేసినటువంటి 3 పనులకు ప్రతిఫలం లభిస్తూ ఉంటుంది. అది ఒకటేమిటంటే, మరి అతను బాగా విజ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానం నలుగురికి పంచినప్పుడు. ఇక 2, ప్రజలకు ఉపయోగపడే ఏదైనా పని చేసినప్పుడు. అంటే ఏదైనా ఒక బావి తవ్వించడం కానివ్వండి, మరి ఇంకా ఏదైనా అనాథాశ్రయాలయం కట్టించడం కానివ్వండి, ఈ విధంగా. అంటే ప్రపంచంలో ప్రజలు ఎప్పటి వరకైతే దాని నుండి ప్రయోజనం పొందుతుంటారో దాని పుణ్యఫలము అతను చనిపోయిన తర్వాత కూడా అతనికి లభిస్తుంటుంది. ఇక 3వది ఏమిటంటే, అతని సంతానము అతని కోసం ప్రార్థించడం. అంటే మనిషి చనిపోయినా ఒకవేళ అతని సంతానము అతని కోసము, తల్లిదండ్రుల కోసం ప్రార్థిస్తున్నారనుకోండి, ఆ పుణ్యఫలం కూడా చనిపోయిన తర్వాత కూడా అతనికి చేరుతూ ఉంటుంది. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాటను ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పారు. మరి పరలోకంలో ఒక వ్యక్తికి మరి ఏ కార్యాలు చేయకపోయినా స్వర్గాన్ని ప్రసాదించడం జరుగుతుంది. అప్పుడు అడుగుతాడు, ఓ దైవమా, నేను ఏ మంచి పనులు కూడా నేను చేయలేదే, నాకు స్వర్గాన్ని ఏ విధంగా నువ్వు ఇచ్చావు అంటే, నీ బిడ్డలు నీ కోసం ప్రార్థిస్తున్నారు అంటాడు. మరి ఆ బిడ్డలు మన కోసం ప్రార్థించాలి అంటే మనము వాళ్ళను మంచి వాళ్ళగా, నైతిక బద్ధులుగా ఉండేవాళ్ళగా మనం తయారు చేయాలి. మరి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళని మనం వదిలేసి తర్వాత నా బిడ్డ నా కోసం ప్రార్థించలేదు అంటే ఆ తప్పు మనదే అవుతుంది. కాబట్టి సోదరులారా, మన బిడ్డలకు నైతిక విద్యను అందించడం అనేది చాలా ప్రధానమైనటువంటి బాధ్యత మన తల్లిదండ్రుల మీద ఉన్నది. ఒకవేళ మనము దీని గురించి మనము నిర్లక్ష్యం వహించాము అంటే తర్వాత మనమే బాధపడతాము. కాబట్టి బిడ్డ ఏ విధంగా పెరుగుతున్నాడు, అతని స్నేహితులు ఎవరు, అతను దైవాన్ని గురించి ఆలోచిస్తున్నాడా లేదా, మరి ఈ విధంగా సోదరులారా, ఒక బిడ్డను నైతికబద్ధంగా ఉంచడం కోసము మరి నమాజ్ అనే ఈ సాధనం ఉంది చూశారు, అతన్ని 5 పూటల్లో కూడా దైవానికి భయపడే విధంగా చేస్తుంది. ప్రతి క్షణం కూడా అతనికి దైవానికి భయపడే విధంగా చేస్తుంది. ఏ తప్పులు చేయకుండా అతనికి ఒక కవచం మాదిరిగా ఆ బిడ్డకు రక్షణగా ఉంటుంది.
కాబట్టి ఇప్పటి నుండే మనము దైవారాధన వైపునకు మళ్లించాలి బిడ్డలను, దైవాన్ని గురించి బోధించాలి. మరి నైతిక వ్యవహారాలను గురించి ఈ విధంగా బోధించినప్పుడు అతను ఒక నైతికబద్ధమైనటువంటి మనిషిగా మారుతాడు తప్పించి మనము ఏమి కూడా బోధించకుండా అతను కాలేజీలకు పంపించి వేసి ఆ కాలేజీల్లో మరి ఏ విధంగా కూడా నైతిక విద్య బోధించకుండా ఉన్నప్పుడు బిడ్డ ఇష్టం వచ్చినప్పుడు మారిపోయినప్పుడు మనము తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. ఈ విషయాన్ని గురించి సోదరులారా మనము ఆలోచించాలి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ప్రవక్త ముహమ్మద్ వారు ఒక సందర్భంలో చెప్పారు, మీలో ప్రతి ఒక్కరూ కూడా కాపరి లాంటివాడు. అంటే తన క్రింద ఉన్నటువంటి ప్రజల గురించి, తన క్రింద ఉన్నటువంటి బాధ్యులను గురించి దైవం మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. తండ్రి ఉన్నాడు అనుకోండి, తండ్రిని అతని భార్య గురించి, అతని బిడ్డల గురించి ప్రశ్నిస్తాడు. మరి భార్య ఉంటే అతని భర్త గురించి, బిడ్డల గురించి ప్రశ్నిస్తాడు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరం కూడా బాధ్యత గల వాళ్ళము. మన క్రింద ఉన్నటువంటి మన భార్య, మన బిడ్డలు సరైన విధంగా ఉన్నారా లేదా, నైతికబద్ధంగా ఉన్నారా లేదా అని దైవం మనల్ని ప్రశ్నిస్తాడు. మరి వాళ్ళు నైతికబద్ధంగా ఉండాలంటే ముందు మనం ఉండాలి. మనము రకరకాల చెడు అలవాట్లకు లోనైపోయి బిడ్డ బాగుండాలి అంటే ఆ విధంగా జరగదు సోదరులారా. మరి ఇతను ఇంట్లో సిగరెట్ తాగుతూ తండ్రి ఒరే సిగరెట్ తాకరా అని తన బిడ్డకు చెప్పాడు అనుకోండి, అతను వింటాడా? కాబట్టి ముందు తల్లిదండ్రులు నైతికబద్ధంగా ఉంటే బిడ్డలు కూడా ఆ విధంగానే మారతారు. తల్లిదండ్రులు మరి సరిగ్గా లేకుండా బిడ్డ బాగుండాలి అంటే అది ఎంత మాత్రం కూడా అయ్యే పని కాదు. సోదరులారా, నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను. మరి ఏ విషయాలైతే మన ముందుకు చక్కటి విషయాలు వస్తున్నాయి, మన జీవితానికి సంబంధించినటువంటి విషయాలు, మన బిడ్డల భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాలు వస్తున్నాయి, మనం వాటి గురించి ఆలోచన చేద్దాము. మరి మన ఆలోచన విధానాన్ని మార్చుకుందాము, మనము రక్షింపబడదాము, మన బిడ్డలను కూడా మనం రక్షిద్దాము, మన భార్య బిడ్డలను మనము నరకం నుండి కాపాడే విధంగా మనము వాళ్ళని మలుచుదాము. నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను. దైవం మనందరికీ కూడా శాంతిని ప్రసాదించుగాక, జ్ఞానాన్ని ప్రసాదించుగాక. సోదరులారా, ఈ రోజున శుక్రవారము మరి 9 నుండి 9:30 గంటల వరకు మనకు సిసిసి ఛానల్లో ఖురాన్ సందేశం అనే ఒక ప్రోగ్రాం వస్తుంది. మరి ఈరోజు రాబోయే అంశము మరి ఇస్లాం పట్ల ఉన్నటువంటి అపార్థాలు ఏమిటి, వాటి యొక్క యథార్థాలు ఏమిటి, ఈ అంశం మీద మరి చక్కటి ప్రసంగం ఒకటి రాబోతుంది. మీరు సావధానంగా ఆలకించండి. అంతేకాకుండా ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ఆ పక్కనే ఫోన్ నెంబర్ ఉంటుంది, దానికి మీరు కాల్ చేసి మీ సందేహాలను కూడా తీర్చుకుని మరి మన జీవితాన్ని మార్చుకునే ప్రయత్నము చేయాలి. దైవాన్ని ప్రార్థిస్తున్నాను. దైవం మీకు నాకు అందరికీ కూడా మంచిని చేయగాక. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.